ఏంటి శివ, నీకు చచ్చిపోవాలనుందా? ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నావు అని సీరియస్గా అన్నాడు వంశీ. మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అయినా మిస్టర్ వంశీ ముందు మాట్లాడటానికి మీకెంత ధైర్యం అని వంశీ పక్కనే ఉన్న ఒక అటెండెంట్ అసహ్యంగా చూస్తూ అన్నాడు. ఇది చాలా పెద్ద జోక్. విందా వారసుడు ఇలాంటి దయనీయ పరిస్థితికి దిగజారాడు అంటే అతను ఒక వేస్ట్ ఫెలోని తీసుకొచ్చి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని వెక్కిరించాడు వంశీకి మరో పక్కనున్న పర్సన్. ఇంట్లో నుంచి గెంటేయటంతో ఈ అజయ్కి పిచ్చి పట్టినట్లుంది అని అనుకుని అతన్ని మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అని అనుకుంటున్న వంశీ, ఏంటి వీడి పేరు శివనా? ఇతను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు? తెలంగాణ సీఎంలా తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రాన గొప్పోడైపోతాడా? ఇతనిని చూస్తుంటే హై స్కూల్ స్టూడెంట్లా ఉన్నాడు. ఇక అతడి వెనకే ఉన్న బాడీగార్డ్ చూడు ఎలా నిల్చున్నాడు. బాడీగార్డ్ సినిమాలో వెంకటేష్లా యాక్ట్ చేస్తున్నాడు అని అన్నాడు. అజయ్ శివనే చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. శివ చాలా కూల్గా ఉన్నాడు. అతని సిచ్యువేషన్ని చాలా డీప్గా పరిశీలిస్తున్నట్లు అనిపించింది. శివ యొక్క రియల్ ఐడెంటిటీ అజయ్కి కూడా తెలియదు. కానీ తన తాతయ్యే శివని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. అజయ్ ఒకసారి తన తాతయ్యని శివ గురించి అడిగాడు. కానీ అతను నోరు తెరిచి చెప్పలేదు. ఇప్పుడు చూస్తే ఈ వంశీ మిస్టర్ శివతో ఫేస్ టు ఫేస్ ఎదిరించి మాట్లాడుతున్నారు. శివకి ఇష్టం లేదు కనుక తను గమ్మునున్నాడు. అజయ్, ఈరోజు నీకేదో ఒక మూల కొంత ప్లేస్ ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు అహంకారంతో ఉన్నావు. ఇలాంటి టైంలో నేను వేరే మార్గాలను యూజ్ చేస్తాను అని అన్నాడు వంశీ. ఏం చేస్తున్నారు? నా వెనక బొమ్మల్లా నిల్చున్నారా? వచ్చి వాళ్ళని ఈడ్చిపడేయండి అని అరుంధతి లెవెల్లో అన్నాడు వంశీ. అతని మాట పూర్తి అవ్వగానే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఓ అడుగు ముందుకేసి అజయ్ మీదకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. మిస్టర్ అజయ్, ఇక్కడ గొడవ చేయకండి ప్లీజ్. ఈ క్యాబిన్ని మిస్టర్ వంశీకి ఇచ్చేసి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి అని అన్నాడు ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్. ఆ వెంటనే అజయ్ తన వైపు కోపంగా చూస్తున్న సెక్యూరిటీతో, మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అని కోపంగా అన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అట్లీస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ని ఒక్క మాట కూడా అడగకుండా వంశీ చెప్పిన పని చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అజయ్ వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు. కానీ డబ్బుందనే పొగరుతో రిజర్వ్ చేసుకున్న ప్లేస్ తనకి కావాలని అడుగుతున్నాడు వంశీ. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడటం కన్నా డబ్బులున్న వాడి వైపు మాట్లాడటమే ఉత్తమం అనుకున్నాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్. ఏంటి అజయ్, అతను చెప్పింది నీకు అర్థం కావట్లేదా? నేను నిన్ను తక్కువగా చూస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఇక్కడ నిన్ను నువ్వే ఫూల్ని చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు ఫూల్ని చేసుకోవడం వల్ల నీకేం అనిపించకపోవచ్చు, కానీ విందా ఫ్యామిలీ సభ్యునిగా ఇది నాకు చాలా షేమ్గా అనిపిస్తుంది. వెంటనే ఆ పర్సన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నీకు గొప్ప లెసన్ చెప్తాను అని యారగెంట్గా అన్నాడు వంశీ. నాకు సీట్ లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వెలా కూర్చుంటావు అని కూల్గా వంశీ వైపు చూస్తూ అన్నాడు శివ. అతను టీ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే అజయ్ అనంత్ల ఎక్స్ప్రెషన్ని బట్టి, ఇప్పుడు వంశీ మాటలను బట్టి సిచ్యువేషన్ని అర్థం చేసుకున్నాడు. అజయ్ మరీ ఇంత ఇబ్బందుల్లో ఉన్నాడని శివ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బాంబేలో విందా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఒక కప్పు టీ తాగడానికి రిజర్వ్ చేసుకున్న సీట్ నుంచి కూడా బయటకి పంపేంత తక్కువ స్థాయికి మారాడు అజయ్ విందా. ఇంకా చెప్పాలి అంటే అజయ్ అనంతుల టెంపర్మెంట్ మారిపోయింది. వాళ్ళింతకు ముందులా లేరు. వాళ్ళ కళ్ళు లోతుగా మారాయి. దీన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళు ఎంత ప్రెజర్కి లోనవుతున్నారో. అదేంటి, నేనెందుకు కూర్చోలేను అని ఇంట్రెస్టింగ్గా ఫేస్ పెట్టి అన్న వంశీ శివని సరదాగా చూస్తూ, నేనెవరో నీకు తెలుసా అని అన్నాడు. నువ్వెవరో నాకు అనవసరం, నాకు అవసరం లేదు. నువ్వు కూర్చున్న ప్లేస్ మాత్రం నీది కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని కూల్గా అన్నాడు శివ. అయ్యో, నువ్వు చాలా గర్వంగా కనిపిస్తున్నావు. నువ్వెక్కడ కూర్చోవాలనుకుంటున్నావు? నువ్వింకా ఇక్కడ ఈ సీట్లో కూర్చుంటాననే నమ్మకం ఉందా అని పెదవి అంచున చేరిన చిరునవ్వుతో అన్నాడు వంశీ. అప్పటికే టేబుల్ మీద టీపాట్ రెడీగా ఉంది. ఆ టీపాట్ని పరిశీలనగా చూస్తూ దాన్ని కప్పులో పోసుకొని సిప్ చేస్తున్నాడు వంశీ. అది చాలా కాస్ట్లీ టీ.
జరిగేది చూస్తున్న అజయ్కి కోపం వస్తుంది. టేబుల్ మీదున్న కాస్ట్లీ టీ చాలా విలువైనది. అది శివ కోసమని ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడు అజయ్. అలాంటిది వంశీ ఆ టీ తాగి అంతా పాడు చేస్తాడని అజయ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వంశీ నార్మల్గా శివ వైపు చూస్తున్నాడు. అతని ఫేస్ అసహనంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే మాత్రం మిమ్మల్ని గెంటేయాల్సి వస్తుంది. నా ఇంటి పేరు వంశీ నాయక్, బాంబేలో నాయక్ ఫ్యామిలీ మెంబర్ని. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు? నీ గురించి అంత ఫేమస్ అయిన విషయం ఏంటి? బహుశా నీ దగ్గరుంటే కొంత డబ్బు ఉండొచ్చు, కానీ నాయక్ ఫ్యామిలీకి సరితూగేంత స్టేటస్ ఉందా అని గర్వంగా అన్నాడు వంశీ. నిజం చెప్పాలి అంటే బాంబే సిటీలో నాయక్ ఫ్యామిలీ ఇంచుమించు పురుషోత్తం ఫ్యామిలీతో సమానంగా ఉన్న హై క్లాస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి డీప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ ప్రజెంట్ బాంబేలో నాయక్ ఫ్యామిలీ ఆధిపత్యం అహంకారంతో ఉంది. శివ చాలా కూల్గా, నువ్వు నాయక్ ఫ్యామిలీనా? అయితే ఏంటి అని అన్నాడు. అఫ్కోర్స్ నాయక్ ఫ్యామిలీ చాలా గొప్పది. నీ పొజిషన్ ఏంటి? చూడు, నేను నీకోసం రిజర్వ్ చేసిన చైర్లో కూర్చున్నాను. ఇది నా పొజిషన్. నువ్వు నన్నేం చేయగలవు అని ఆరగెంట్గా అన్నాడు వంశీ. శివ చాలా కూల్గా పక్కనే ఉన్న లంబో వైపు చూశాడు. లంబో 2 అడుగులు ముందుకేసి టేబుల్ దగ్గరున్న వంశీ వైపు సీరియస్గా చూస్తూ, వెంటనే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో అని అన్నాడు. వాట్ డిడ్ యు సే అని కోపంగా లంబో వైపు చూస్తూ అన్నాడు వంశీ. నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నావా, లేదంటే నా వాయిస్ అంత స్వీట్గా ఉందా అని సీరియస్గా అన్నాడు లంబో. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని ఒక గార్డ్ తనని బయటికి పొమ్మని చెప్పే ధైర్యం చేస్తాడని వంశీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు బాంబేలో నాయక్ ఫ్యామిలీ గురించి ఇతను ఎప్పుడు వినలేదా? ఒక సెక్యూరిటీ గార్డ్ నన్ను వెళ్ళిపోమంటున్నాడా అని ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నాడు వంశీ. లంబో అతను వచ్చిన దగ్గర నుంచి వంశీకి బుద్ధి చెప్పాలని చూస్తున్నాడు. స్టూపిడ్ లాంటి ఇతను శివసార్ కూర్చోవాల్సిన ప్లేస్లో కూర్చోడానికి ఎంత ధైర్యం అని అనుకున్న లంబోకి చాలా కోపం వస్తుంది. అతను వంశీ ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు. అతనికి అది అవసరం లేదు. లంబో ఒకే ఒక్క దెబ్బతో వంశీ పైకి పోతాడు. కాని శివ ఆర్డర్ వేయాలని ఆగాడు. వస్తున్న కోపాన్ని నవ్వుగా మార్చేశాడు వంశీ. ఆ వెంటనే నవ్వు నాపేసి కోపంగా లంబో శివ వైపు చూస్తూ, మీరు నిజంగా తెలివి తక్కువ వాళ్ళు, బావిలో కప్పల్లాంటి వాళ్ళు. మీరు నన్ను అఫెండ్ చేయాలనుకుంటున్నారా? అజయ్, నువ్వెలాగో విందా ఫ్యామిలీలో కలిసి ఉండటం అనేది జరగని పని. నువ్విలా దేనికి పనికిరాని పర్సన్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాళ్ళకి కనీసం నీ ఫ్యామిలీ గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ తెలియదనుకుంటా. నీకిలాంటి వాళ్ళు కాకుంటే ఎలాంటి వాళ్ళు దొరుకుతారులే అని హేళనగా అన్న వంశీ తన మొబైల్ ఫోన్ తీసి శివ లంబోని ఈడ్చుకెళ్లటానికి తన మనుషుల్ని పిలవాలని రెడీ అయ్యాడు. ఫోన్లో నెంబర్ డయల్ చేస్తూ, మీరెంత తప్పు చేశారో ఇప్పుడు మీ ఇద్దరికీ తెలుస్తుంది అని చాలా నిర్లక్ష్యంగా అన్నాడు వంశీ. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గార్డ్ తనతో అలా మాట్లాడతాడా అని వంశీ ఈగో దారుణంగా హర్ట్ అయింది. పాపం లంబో ఎక్స్ప్రెషన్ చాలా కోపంగా మారింది. సడన్ గా వంశీ మణికట్టు పట్టుకుని గట్టిగా వెనక్కి మడిచాడు. అంతే, వంశీ ఫోన్ వదిలేశాడు. ఫోన్ కింద పడి పగిలిపోయింది. ఏయ్ యూ, నేనెవరో నీకు తెలుసా అని లంబో వైపు చూస్తూ కోపంగా అన్నాడు వంశీ. లంబో తన పట్టు బిగించాడు. యు బాస్టర్డ్, నువ్వు నా చేతి నొదులు అని కోపంగా అరుస్తున్నాడు వంశీ. తనని అడ్డుకునే ధైర్యం ఈ బాడీగార్డ్కి ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. అతని పట్టుకి వంశీ చెయ్యి పీస్ అయ్యేలా ఉంది. నువ్వు వెంటనే నా చెయ్యి వదలకపోతే నిన్ను నీ బాస్ని చంపేస్తాను అని అన్నాడు వంశీ. ప్రెసిడెంట్ శివసార్ ముందు ఇలా చిందులు తొక్కటానికి నీకెంత ధైర్యం? నువ్వు శివసార్ ప్లేస్ని ఆక్రమించాలని చూస్తావా? ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చిపోతావు అని కోపంగా అన్న లంబో వంశీ ముఖంపై లాగి పెట్టి కొట్టాడు. ఆ దెబ్బకి వంశీ మొహమంతా అదిరి
తలలో నరాలు సౌండ్ చేస్తున్నాయి. వంశీ ఫేస్ పాలిపోయి అవమానంగా ఫీల్ అవుతున్నాడు. నొప్పికి తట్టుకోలేక ఏడుస్తూ నమ్మశక్యం కాని కళ్లతో లంబో వైపు చూస్తున్నాడు. వంశీ రియాక్ట్ అవ్వకముందే లంబో వంశీ భుజం పట్టుకుని పైకి లేపి ఏదో క్లాత్ విసిరేసినట్లు పక్కకి విసిరేశాడు. అంతే, వంశీ 10 మీటర్ల అవతలికి పోయి గోడని తగిలి కింద పడ్డాడు. వంశీ కోపంగా లంబో వైపే చూస్తూ, నీకెంత ధైర్యం? నన్నే చైర్ ఖాళీ చేయిస్తావా? నువ్వీరోజు చేసిన పనికి తప్పకుండా ఫీల్ అవుతావు అని పడిన చోటు నుంచి లేచి లంబో శివ వైపు కోపంగా చూస్తూ అన్నాడు. వంశీ, ఆర్ యు ఓకే అని నార్మల్గా అన్నాడు అజయ్ వింద. నువ్వు చాలా తప్పు చేశావు అజయ్. ఇలాంటి వేస్ట్ ఫెలోని తీసుకొచ్చి నా మీదకి ఉసిగొల్పుతావా? విందా ఫ్యామిలీలో అంతో ఇంతో ఉన్న నీ స్థానాన్ని పూర్తిగా చెరిపేస్తాను. వెయిట్ అండ్ సీ అని కోపంగా అన్నాడు వంశీ. వంశీ వెనుకున్న అతని అనుచరులు కోపంగా లంబో శివ వైపు చూస్తున్నారు. వాళ్ళకి తమ బాస్ని కొట్టినందుకు లంబోతో ఫైట్ చేయాలని ఉంది. కానీ లంబో యొక్క హైట్ అండ్ వెయిట్ చూస్తుంటే వాళ్ళకి కంగారుగా అనిపిస్తుంది. ఒరే స్టూపిడ్, నువ్వు కాస్త తగ్గడం మంచిది. పనికి మాలిన పిల్లాడిని చూసుకుని చాలా తప్పు చేస్తున్నావు. మీరీరోజు ఈ టీ హౌస్ని వదిలి ప్రాణాలతో ఎలా బయటికి వెళ్తారో నేను చూస్తాను అని కోపంగా అన్నాడు వంశీ. అవును, మీరెవ్వరూ మా వంశీ సార్ నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు వంశీ సార్ ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకోండి, అదే మీకు మంచిది అని వంశీ వెంట ఉన్న ఒక అనుచరుడు అన్నాడు. అసలు మీకు నాయక్ ఫ్యామిలీ గురించి తెలుసా? ఆ ఫ్యామిలీ స్టేటస్ ఏంటో తెలుసా? మీరు మా వంశీ నాయక్ సార్నే ఇంతలా అవమానిస్తారా? మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అని అన్నాడు వంశీ వెంట ఉన్న మరో అనుచరుడు. ఇలా లంబోతో ఫైటింగ్ చేయడం చేతకాని వంశీ ఫాలోవర్స్ తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఏ లంబో, ఏం చూస్తున్నావు? ఏంటి న్యూసెన్స్? వెంటనే ఇప్పుడు వాళ్ళని కట్టి కొట్టి బయటపడేసే అని చిరాకుగా అన్నాడు శివ. ఓకే శివ సార్ అని అన్న లంబో రోబోట్లా వంశీ అతని ఫాలోవర్స్ వైపు తిరిగాడు. ఏంటి, మమ్మల్ని విసిరేయాలా? మమ్మల్నే విసిరేస్తారా? నీకెంత గర్వం అని లంబోని కొట్టడానికి రెడీ అయ్యాడు వంశీ. కానీ లంబో ముందుగా వంశీ ఫాలోవర్స్కి తలా ఒక చెంపదెబ్బ గిఫ్ట్గా ఇచ్చేసరికి వాళ్ళు గిర్రున తిరిగి పడ్డారు. అది చూస్తున్న వంశీకి మతి పోతుంది. అతను షాక్లో నుంచి తేరుకోకముందే లంబో వంశీని పైకెత్తి బయటికి విసిరేశాడు. అంతే, వంశీ కారిడార్లో పడి దొర్లుకుంటూ కాస్త దూరం వెళ్ళాడు. తర్వాత కోడి మెడకాయల్ని పట్టుకుని తీసుకెళ్లినట్లు క్యాబిన్లో ఉన్న వంశీ అనుచరుల మెడల్ని పట్టుకుని బయటకు విసిరేశాడు లంబో. అందరూ గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తున్నారు. లంబో, బయటికెళ్ళి ఎవ్వరూ లోపలికి రాకుండా చూడు. నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని ఆర్డర్ వేసినట్లన్నాడు శివ. లంబో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శివ వైపు చూసి తల ఊపి బయటికొచ్చి డోర్ వేసి వంశీ అతని ఫాలోవర్స్ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వీరోజు చచ్చిపోబోతున్నావు. పొడువుగా ఉన్నంత మాత్రాన నీకెంత ధైర్యం? నా దగ్గర నిన్ను మించిన మనుషులున్నారు. వాళ్ళొస్తే నిన్ను నీ శివసార్ని పార్సల్ చేసి సముద్రంలోకి వేస్తారు అని కోపంగా అన్నాడు వంశీ. కోపంగా వంశీ వైపు చూశాడు లంబో. అంతే, వంశీ వెంటనే తన ముఖాన్ని చేతులతో మూసుకున్నాడు. ఎక్కడ లంబో పరిగెత్తుకుంటూ వచ్చి ముఖం మీద కొడతాడో అని అతని భయం. బీభత్సమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వంశీ నాయక్ మళ్ళీ శివపై అటాక్ చేస్తాడా? అజయ్ ఇంత దీనమైన పరిస్థితికి రావడానికి కారణమేంటి? శివ అజయ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.